మనం కుక్కలకి బిస్కెట్లు వేస్తున్నామని మనం తప్పు చేస్తున్నామని కాదు. ఓకే, దాని ఆకలి తీరుస్తున్నాం. ఓకే, మరి కుక్కలు పెరిగిపోతున్నాయి కదా నంద్యాలలో, దాని గురించి అన్నం పెట్టే వాళ్ళది తప్పు లేదు. ఓకే, వేరే వాళ్ళు తెలుసో తెలియకో చెప్తారు. అవి ఏదైనా దెబ్బ తగిలిందంటే దాన్ని రెస్క్యూ చేసి ఏదో కాపాడతారు, దాన్ని తప్పు లేదు. అలా అని ఎవరికి తెలియదు కదా, జంతు ప్రేమికులు వాళ్ళకి తెలిసింది ఏంది, అన్నం పెడతాం, వాటి ఆకలి తీరుస్తామని చెప్తారు. ఓకే, రైట్, మంచిదే వాళ్ళ కార్యక్రమం. కానీ జంతు ప్రేమికులమని చెప్పి ఏబీసీలో అసలు ఏబీసీ అంటేనే కూడా తెలియని నంద్యాలలో వాళ్ళు ఉన్నారు. ఎవరు, అది వీడియోలో కూడా పెట్టినా ఎవరు అనేది. ఫేక్ అపాయింట్మెంట్ సృష్టించడం. అన్న పాత్ర చూసారా, అన్న గిన్నెలు గడగడము, ఆ గిన్నెలు గడిగిన అన్న ఎక్కడ పోయినారో లేరు. ఇప్పుడికిప్పుడే షెల్టర్ అనేది పెట్టినారంట. ఆ షెల్టరు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ, షెల్టర్తో మనకు సంబంధం లేదు. షెల్టర్ అనేది ఏంది, మీరు దెబ్బలు తగిలిన కుక్కలకు, రెస్క్యూ చేసిన కుక్కలకు ఏం పెట్టుకుంటారో పెట్టుకోరో అది మీ ఇష్టం. అది షెల్టర్కి రిజిస్ట్రేషన్ ఉందా లేదా కూడా తెలియదు. రిజిస్ట్రేషన్ అయిన సొసైటీ అయితే పెట్టాలి కదా, అందరికి తెలిసేలాగా. రిజిస్టర్ కాలేదు అంటే ఇంకా అది కూడా ప్రజలే, నంద్యాల ప్రజలే తెలుసుకోవాలి. మీరు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారా లేదా అనేది అది ఇంకా తర్వాత కథ. రూల్ అనేది, బైలాస్ అనేది, సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. మరి కుక్కలు పెరిగి మనుషులపై, చిన్నపిల్లలపై దాడి చేస్తున్నాయి, పెరుగుతున్నాయి కుక్కలు పాపులేషన్. ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయాలా, మరి చేసేదాని గురించి మేము ర్యాబిస్ చేపిస్తాం. అది ఎక్కడ ర్యాబిస్ చేపిస్తారు? ప్రతి వార్డులో కుక్కలు పెరుగుతున్నాయి, పిల్లల మీద కరుస్తున్నాయి. వాళ్ళకు అవగాహన సదస్సులు చేపియాలి, అన్నీ చేపియాలి. చేసేదాన్ని కూడా డ్యామేజ్ చేసే వాళ్ళు ఉన్నారు నంద్యాలలోనే. మరి త్వరలో ఎవరు అనేది అందరికీ నంద్యాల ప్రజలకు తెలుస్తుంది. నేను డైలీ బిస్కెట్లు వేసా, దాని గురించి కాదు. నా ఇంటి దగ్గర ఉన్న డాగ్స్కి కానీ ఏదో మనకు చేతనైనంత బిస్కెట్స్ వేస్తాం, దాని గురించి కాదు. ఇప్పుడు కుక్కలు కరిచే దాని గురించి ఎవరు, కుక్కలు కరిచేటివి కరుస్తుంటాయి, కానీ కరవకుండా చేయాలి కదా. మనం ఏం చేయాలా, కరవకుండా. అంటే ప్రజలకు అవగాహన లేదు. మనము ఎంతవరకైనా అధికారులతో కలిసి ప్రభుత్వ ఆదేశాలను, చట్టం యొక్క ఆదేశాలను అమలు చేయడానికి మనం సహకరించాలి. చేసేదాన్నే ఇంప్లిమెంట్ చేయకపోగా అది చేయాలి, చికెన్ బిర్యానీ పెట్టాలి, ప్యూర్ చికెన్ పెట్టాలి, లెగ్ పీసులు పెట్టాలి, 3 కిలోలు ఆ చికెన్ అయితే 4 కిలోలు ఈ చికెన్ అని చెప్పిన వాళ్ళు ఎక్కడ పోయినారు? మరి ఎన్నిసార్లు ఇప్పటికీ నంద్యాలలో కుక్క కాట్లు జరిగినాయి? కుక్క కాట్లు ఎన్నిసార్లు జరిగినాయి? ఎన్నిసార్లు జరిగినాయి చెప్పరి. ఇవన్నీ డైలీ డాగ్స్, పెరుగన్నం, పాలన్నం, బిస్కెట్లు అంతే.